ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను వీడియోలు ఇస్తానని చెప్పాను. అందులో భాగంగా ఒక వీడియో ఇస్తున్నాను. ఈ రోజుతో పాటుగా నిన్నటివి మొన్నటివి కూడా కలిపి ఇంపార్టెంట్ అన్నీ చేస్తున్నాను. ప్రతి వారంలో కూడా ఆ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని పేపర్ కటింగ్స్ చేసి అందులోంచి మేము టెస్టులు తయారు చేసి టెస్టులు ఇస్తుంటాం. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా ఈ టెస్టులు వస్తాయి. ప్లస్ దాంతోపాటుగా వీడియోలు కూడా మీకు అందించే ప్రయత్నం అనేది చేస్తున్నాను నేను. ఇది ఇవాళ మనకి ఇవాళంతా డేటు 22వ తారీఖు, మే 22వ తారీఖున ఇవాళ అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అనేవి 103 మన భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రారంభమైనవి. వర్చువల్గా ప్రారంభిస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో వరంగల్, కరీంనగర్ ఉంటే బేగంపేట 3 ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, బేగంపేట అత్యాధునికరించినటువంటి అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అనేవి ఇవాళ స్టార్ట్ అయినాయి. ఇక మన ఏపీలోకి వచ్చేసరికి సూళ్ళూరుపేట స్టేషను స్టార్ట్ అయింది. బేగంపేట, ఇక్కడేమో బేగంపేట కూడా స్టార్ట్ అయింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, తర్వాత అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసినటువంటి 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఆల్రెడీ ప్రారంభించారన్నమాట. ఇది తెలంగాణకు వచ్చేసరికి బేగంపేట, కరీంనగర్, వరంగల్తో పాటు ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ కూడా రైల్వే స్టేషన్ కూడా ఇందులో జాబితాలో ఉన్నాయి. బేగంపేట రైల్వే ప్రజలు కృష్ణరెడ్డి పాల్గొంటాడు. నేను ఇచ్చారు. ఈ 103 అమృత భారత్ రైల్వే స్టేషన్లో దక్షిణాది ఎన్ని ఉన్నాయి అంటే 21 మాత్రమే దక్షిణాదికి సంబంధించి ఉన్నాయి. మొత్తం 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో ఇది మే 22న ప్రారంభమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో 21 దక్షిణాదికి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో 9 తమిళనాడులో ఉన్నాయన్నమాట. ఈ 21లో కూడా తమిళనాడులో 9 ఉన్నాయి, తెలంగాణలో 3 ఉన్నాయి, ఏపీలో 1 ఉంది, కేరళలో 2, కర్ణాటకలో 5, పుదుచ్చేరిలో 1 స్టేషను ఉంది. మొత్తం 78 రైల్వే స్టేషన్లు ఉత్తరాదిన ఉన్నాయన్నమాట. 103లో 78 రైల్వే స్టేషన్లు ఉత్తరాది రాష్ట్రాల్లోనే అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అనేవి ప్రారంభమైనవి. వీటిలో అత్యధికంగా యూపీలో 19 ఉన్నాయి, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8, మధ్యప్రదేశ్లో 6, ఛత్తీస్గఢ్లో 5 చొప్పున ఇవి ఉన్నాయన్నమాట. పశ్చిమ బెంగాల్లో ఇంకా 3, అస్సాంలో 1 రైల్వే స్టేషన్ అనేది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో అవి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇదేంటిదంటే ఇది అంతర్జాతీయంగా బుక్కర్ పురస్కారం అనేది ఈసారి మన దేశానికి దక్కింది. కన్నడ రచయిత అయినటువంటి బాను ముస్టాక్ అనే ఆమెకి దక్కిందనమాట. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను వివరించినటువంటి కథల సంకలనం హార్ట్ ల్యాంప్ అనే ఆంగ్ల అనువాదానికి ఇంగ్లీష్ అనువాదమైనటువంటి బుక్కి ప్రతిష్టాత్మకమైనటువంటి బుక్కర్ ప్రైజ్ అనేది లభించింది. ఇది లండన్లో ప్రదానం చేశారు. ఈ బుక్కర్ ప్రైజ్ని తర్వాత ఈరోజు ప్రదానం చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న ప్రదానం చేశారు. ఈ సాహిత్య పురస్కారాన్ని బాను ముష్తాక్ అనే ఆమెకి కథలను ఆంగ్లంలో అనువదించిన దీపా బస్తీతో కలిసి ఈమె ఈ అవార్డు అనేది స్వీకరించారు. ఈ పురస్కారం కింద ఎంత వస్తాయి బుక్కర్ ప్రైజ్ కింద అంటే 57.55 లక్షల నగదు బహుమతి అనేది వస్తుంది. బుక్కర్ ప్రైజ్ కింద ఎంత అమౌంట్ ఇస్తారు అన్నప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లెక్కల ప్రకారం 57.55 లక్షల రూపాయల నగదు బహుమతి అనేది వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పంచుకుంటారు. ఎవరెవరు ఇది రాసినట్టు అంటామా ఆంగ్లంలోకి అనువదించినటువంటి దీపా బస్తీ, తర్వాత అసలు రాసినటువంటి హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం. ఇది మొత్తము ఈమెకి బాను ముస్తాక్ వీళ్ళిద్దరికీ కలిసి పంచుకుంటారు అన్నమాట. కర్ణాటకలోని హాసన్కి చెందినటువంటి బాను ముస్తాకు 1990-2023 మధ్య రాసినటువంటి చిన్న కథల సమాహారమే హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేది. ఈ సంకలనాన్ని ఏం చేశారంటే హార్ట్ ల్యాంప్ అని చెప్పేసి దీపా బస్తీ ఇంగ్లీష్లో అనువాదం చేశారు. దాని కన్నడకు వచ్చేసరికి దాని పేరు హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేది. దాన్ని ఇంగ్లీష్లో హార్ట్ ల్యాంప్ అనే పేరుతో ఎవరు అనువదించారంటే దీపా బస్తీ అనే ఆమె అనువదించింది. ఈ బుక్కి అవార్డు అనేది వచ్చింది. మొత్తం ఇందులో ఈ పుస్తకం గురించి చెప్పుకోవాలంటే 12 చిన్న కథల్లో మహిళల యొక్క జీవన చిత్రాన్ని ఇది పరిశీలనాత్మకంగా విశ్లేషించారని చెప్పి జ్యూరీ కొనియాడిందట. మనకి జనరల్గా ఇట్లా కూడా అడుగుతారు. మనకి ఈ చెప్తున్న స్టేట్మెంట్ మోడల్ వచ్చినప్పుడు ఇలా ఏం గురించి ఎక్కువ క్వశ్చన్స్ వేసినప్పుడు ఈ విధంగా అడుగుతారు. ఆమె దేని గురించి పిల్లల గురించి ఇచ్చిందని చెప్పి, పిల్లల గురించి కథలు రాసిందని చెప్పి ఇస్తాడు. అది దాంట్లో ఈ కింది వాక్యాలు ఏది సరైనప్పుడు ఆ ఏనో బీనో పిల్లల గురించి అని రాసినప్పుడు దాన్ని ఒమిషన్ చేయాలి. కాబట్టి మనం ఇది మొత్తం చదువుకుంటేనే తెలుస్తుంది అనమాట. ఇక గీతాంజలి శ్రీ హిందీ నవల టూంబ్ ఆఫ్ శాండ్కు 2022లో ఈ అవార్డు వరించింది.
తర్వాత డైసీ రాక్వెల్ దీన్ని ఆంగ్లంలోకి ఇంగ్లీష్లోకి అనువాదం అనేది చేశారనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశము. తర్వాత 3 ఏళ్లలో అంటే 2022 తర్వాత మళ్ళీ 2025 బుక్కర్ ప్రైజ్ అనేది రెండో భారతీయ పుస్తకం ఉన్నటువంటి హాట్ ల్యాంప్కి ఈ అవార్డు అనేది దక్కింది. వీళ్ళిద్దరికి కలిపి సంయుక్తంగా ఈ అవార్డు అనేది దక్కింది. బాను ముస్తాకు తర్వాత దీపా బస్తీ వీళ్ళిద్దరూ హాట్ ల్యాంప్ అనే పుస్తకం ద్వారా ఇది అవార్డు అనేది పొందారు. బాను ముస్తాకు అంతర్జాతీయ పురస్కారం పొందడం మీద అభినందనలు, అంటే అది మనకు అవసరం లేదనుకో, దానికి సంబంధించింది. ఇక నెక్స్ట్, ఇది ప్రత్యేక చేతి గడియారంతో అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. ఎవరు? శుభాంశు శుక్లా తెలుసు మీకు. ఆల్రెడీ జూన్ నెలలో అంతరిక్ష యాత్ర చేపట్టబోయే దానికి భారత హోమగామి అయినటువంటి శుభాంశు శుక్లా సహా ఇతర బృందంలోని హోమగాములు, ఈ హోమగాములందరూ కూడా, ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒమేగా సంస్థ రూపొందించినటువంటి స్విట్జర్లాండ్ వాచ్లన్నీ కూడా స్విట్జర్లాండ్ సిస్కి చెందినటువంటి ఎక్కువగా ఉంటాయి కదా. ఈ సంస్థ రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చేతి గడియారాలు వాచీల్ని వెంట తీసుకెళ్తున్నారు. యాక్సియం స్పేస్ బృందం ఈ విషయాన్ని ధృవీకరించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రలు మొదలైన తొలి రోజుల నుంచే ఈ గడియారాల సాంప్రదాయం అనేది ఉంది. 1965లో చేపట్టినటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్రలో కూడా ఈ గడియారాల్ని తీసుకెళ్తున్నారు ఇవి హోమగాములు. ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని అంటే స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒమేగా సంస్థ దీన్ని తయారు చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? అంతరిక్షానికి తీసుకెళ్తే మన వాచ్లు అయితే పనిచేవి ఆగిపోతాయి. ఆ వాచ్లలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, దీనికి ఈ 1965 నుంచి కూడా నాసా ఈ స్పెషల్ వాచీలకి పర్మిషన్ అనేది ఇచ్చింది. అంతరిక్షంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, తర్వాత జీరో గ్రావిటీ, తర్వాత అధిక పీడనం లాంటి ఎలాంటి వాతావరణం అయినా సరే ఇవి పనిచేస్తాయి. యాక్సియం 4 AX4 మిషన్కు భారత కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీ అంటే 2025 జూన్ 8వ తేదీ సాయంత్రం 6:41 ఈ ప్రయోగం చేపడతారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కి చెందినటువంటి డ్రాగన్ హోమనౌకలో శుభాంశు బృందము రోదసీలోకి ప్రయాణం అనేది చేస్తుంది. ఈ యాత్రలో శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్ అమెరికాకి చెందిన అతను, తర్వాత స్లోవోజ్ ఉజ్నాస్కీ అనే అతను పోలాండ్ అతను, తర్వాత ఇంకా టిబర్ కపు హంగరీకి చెందినటువంటి వీళ్ళు నలుగురు కూడా వెళ్తారన్నమాట. వీరు 2 వారాల పాటు ఐసిస్లో ఉండి పరిశోధనలు అనేవి చేస్తారు. ఐఎస్ఎస్లో ఉండి పరిశోధనలు అనేవి చేస్తారు. భారత్కి చెందినటువంటి ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం అనేది 4 దశాబ్దాల తర్వాత, 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్ల కాలంలో ఇదే ఫస్ట్ టైము. 1984లో రాకేష్ శర్మ వెళ్ళారు. మీకు అందరికీ గుర్తు. ఈయన రష్యా హోమనౌకలో అంతరిక్షానికి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్లా మాత్రమే ఈ అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అంతరిక్షంలోకి ఎప్పుడు వెళ్తున్నారంటే జూన్ 8, 2025 జూన్ 8 సాయంత్రం 6:41 చూడతారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వెళ్తున్నారు. ఈయన ధరించేటువంటి ప్రత్యేకమైనటువంటి వాచీలు, దీనికి జీరో గ్రావిటీ, తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనం, వీటన్నిటిని వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకునేటువంటి ఈ వాచీల్ని స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒమేగా సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. 1965 నుంచి కూడా ఈ వాచీలు అనేవి తయారు చేస్తుంది. ఇక ఇది చాలా పెద్ద ఐటము దీనికి సంబంధించింది. ఇది ఇంకా మనం వివరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొంచెం ఇప్పుడు మాత్రం మామూలు డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను, తక్కువ చెప్తాను నేను నెక్స్ట్ దాంట్లో. ఎందుకంటే ఇది అగ్రరాజ్యము మనకి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మనకి చేశారు కదా, మొత్తం S-400 అనేది బాగా చేస్తుంది. అలా ఇప్పుడు అగ్రరాజ్యం ఏం చేస్తుందంటే గోల్డెన్ డోమ్ని రూపొందించుకుంటుంది. గోల్డెన్ డోమ్ ఇది భూతలం నుంచి అంటే మనం భూమి మీద కానీ, గగనతలంలో, ఆకాశంలో కానీ వీటన్నిటి నుంచి కూడా కాపాడేటువంటి రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ ఎవరికి ఉంది? ఇజ్రాయెల్కి ఉంది. ఇప్పుడు ఇది గోల్డెన్ డోమ్ పెట్టుకుందట. గోల్డెన్ డోమ్ రూపొందించుకుంటుంది. $175 బిలియన్ దీన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అనేది చేశారు. $175 బిలియన్ అమెరికా భద్రత కోసము అత్యాధునికమైనటువంటి వ్యవస్థని, గోల్డెన్ డోమ్ని ఈ
అమెరికా ఏర్పాటు చేసుకుంటుంది. ఇది గోల్డెన్ డోమ్ అంటే ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మన వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ క్షిపణులను మన భూభాగంపై పడకుండా వాటిని సుదర్శన్ చక్ర S-400 అనేది గగనతల రక్షణ వ్యవస్థని విజయవంతంగా అడ్డుకుంది. అలాంటి అంటే మార్గ మధ్యలోనే ఆ మిసైల్ని కూల్చిపారేసింది. గాజా భూభాగం నుంచి కూడా హమాస్ ఆయుధాలను సంధించినప్పుడు హమాస్ వేలల్లో క్షిపణులు సాధించినప్పుడు ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ కూడా ఇలాంటి పరిస్థితే చేసింది. ఇలా రక్షణ వ్యవస్థలు ఈ ఐరన్ డోమ్లు కనుక్కొని గోల్డెన్ డోమ్ ఐరన్ డోమ్ కానీ S-400 కానీ ఇవేంటి ముందే కనుక్కొని వాటిని అవి సిద్ధమయ్యి పైకి వచ్చే లోపు వాటిని కూల్చిపారేస్తాయి అనమాట. కనిపెట్టి మన దగ్గర నుంచి మిసైల్స్ పంపించేసి వాటిని కూల్చిపారేసే అవకాశం ఉంటుంది. అలాంటి దానికోసం అని చెప్పేసి ఈ గోల్డెన్ డోమ్ని భారీ ఎత్తున అంటే వాళ్ళు రేపు పొద్దున ఏంటంటే అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాన్ని కూడా కాపాడుకోవడానికి వీలుగా ఇది తయారు చేస్తున్నారట. కెనడా కూడా దీంట్లో భాగమవుతుందని చెప్పేసి నేను అక్కడ చూశాను. ఇది $175 బిలియన్ వ్యయంతో గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురాబోతున్నారట. అది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే రష్యా నుంచి చైనా నుంచి ఉపగ్రహాల అధునాతన శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి రెండింటికి. ఈ రెండు దేశాలు ప్రయోగించిన రేపొద్దున ఏదైనా ఉపగ్రహాల నుంచి ప్రయోగించినా కూడా దాన్ని సమర్థంగా తిప్పికొట్టడానికి ఈ గోల్డెన్ డోమ్ అనేది ఉపయోగపడుతుంది. స్టార్ వార్స్ సిద్ధాంతం దగ్గర నుంచి ఇట్లా అప్పటి నుంచి ఇది స్టార్టింగ్ అనేది చేశారు. ఇంకా నెక్స్ట్ ఇది చాలా మంచి ఐటమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఐటమ్, వచ్చే ఐటమ్ ఇది. 2024లో 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను భారత్ కోల్పోయింది. భారతదేశము 2024లో జీవ వైవిధ్యానికి ఆలవాలమైనటువంటి 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులు అంటే సహజ సిద్ధంగా విత్తనాల వ్యాప్తి ద్వారా పెరిగినటువంటి ఆ అడవిని కోల్పోయింది. ఎవరు? మన భారతదేశము 2024లో 18,200 హెక్టార్ల భూమిని కోల్పోయింది. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అందించినటువంటి నివేదిక ప్రకారము ఇది తెలిసిందనమాట. ఈ సమాచారం ప్రకారం 2002 నుంచి 2024 వరకు దేశంలో 3,48,000 హెక్టార్ల తేమతో కూడినటువంటి ప్రాథమిక అడవుల్ని కోల్పోయింది. జీవ వైవిధ్యం కింద ఇది క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 2023లో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం ఎంత అంటే 17,700 హెక్టార్లు. అలాగే 2022లో 16,900, 2021లో 18,300 హెక్టార్ల చొప్పున తేమతో కూడినటువంటి ప్రాథమిక అడవుల్ని మనము కోల్పోయాము. ప్రాథమిక అడవులు నీటి వడపోత, నిల్వ, నేల సంరక్షణ, కర్బనాలను గ్రహించడము, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావం తగ్గించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాంటి అడవుల్ని మనము కోల్పోయాము. దేశంలో 2001-24 మధ్య అస్సాము బాగుంటాయి కాబట్టి అడవులు అక్కడ అత్యధికంగా 3,40,000 హెక్టార్ల భూమిని చెట్లని కోల్పోయాము. తర్వాత మిజోరంకి వచ్చేసరికి 3,34,000, నాగాలాండ్కి వచ్చేసరికి 2,69,000 హెక్టార్లలో, తర్వాత మణిపూర్కి వచ్చేసరికి 2,55,000 హెక్టార్లు, తర్వాత మేఘాలయకి వచ్చేసరికి 2,43,000 హెక్టార్ల చెట్లను కోల్పోయాము. దీనివల్ల ఈ కాలంలో మొత్తంగా 1.39 మిలియన్ హెక్టార్ల చెట్లకు శాశ్వత నష్టం అనేది వాటిల్లింది. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ ఇన్ఫర్మేషన్ ప్రకారము 2015-20 మధ్య నాటికి భారత్ ప్రపంచంలోని అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాల్లో 2వ స్థానంలో నిలిచింది. దేశంలో సంవత్సరానికి 6,68,000 హెక్టార్ల అడవిని కోల్పోతుందని చెప్పేసి ఈ ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి.